తెలంగాణలో రోడ్లు అభివృద్ధికి సర్కార్ పెద్దపీట వేస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్రం సహకారంతో పలు జాతీయ రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటుంది. తాజాగా రాష్ట్ర రహదారులపై కూడా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 లైన్ హైవేలు 1151 కిలోమీటర్లు, డబల్ లైన్ రహదారులు 12,836 కిలోమీటర్లు, ఒక వరుస రహదారులు 16,013 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కొత్తగా 2 వరుసల రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం కొన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు 898 కిలోమీటర్ల మేర సింగిల్ రోడ్లు ఉండగా వాటిని డబుల్ రోడ్లుగా మార్చాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావం, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా మండల కేంద్రాలకు మధ్య దూరం చాలా వరకు తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ రకాల పనులు, వ్యాపారాలు, విద్యార్థుల చదువుల నిమిత్తం జిల్లా కేంద్రాలకు మండల కేంద్రాలతో పాటు వాటి పరిధిలోని గ్రామాల నుంచి రాకపోకలు ఎక్కువయ్యాయి. ప్రధానంగా 10,000 నుంచి 25,000 వరకు జనాభా ఉన్న మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే చాలా మండలాల్లో సింగిల్ రోడ్లు ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు నిర్మించాలని సర్కార్ భావిస్తోంది. వచ్చే 4 ఏళ్లలో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండ నియోజకవర్గంలో 22 కిలోమీటర్లు, ఆలేరులో 22 కిలోమీటర్లు, భువనగిరిలో 20 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని నారాయణఖేడ్లో 35 కిలోమీటర్లు, దుబాకలో 50 కిలోమీటర్లు, నర్సాపూర్లో 39 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని అచ్చంపేటలో 54 కిలోమీటర్లు, గద్వాలలో 27 కిలోమీటర్లు, అలంపూర్లో 36 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వికారాబాద్లో 38 కిలోమీటర్లు, పరిగలో 22 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డిలో 13 కిలోమీటర్లు, కామారెడ్డిలో 6 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 88 కిలోమీటర్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో 52 కిలోమీటర్లు, వేములవాడలో 44 కిలోమీటర్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగులో 37 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్లు నిర్మించనున్నారు. కాగా డబుల్ రోడ్ల నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోనున్నాయి. భూముల ధరలకు కూడా రెక్కలు రానున్నాయి.